ఏ వస్తువైనా మార్కెట్ చేయాలంటే సెలబ్రిటీలను వాడుకుంటారా, కామన్ మ్యాన్ వాడుకుంటారా? యేసయ్య తనను గూర్చి ప్రకటించుకోవడానికి సెలబ్రిటీలను వాడుకోవాలా. గొర్రెల కాపర్ల ద్వారా తన సువార్త ప్రపంచ దేశాలకు అందించాడు. ఆయన ఎవరో అడ్వర్టైజ్మెంట్ ఇట్లా థమ్స్అప్ తాగుతా అంటాడు. ఉరిమే ఉత్సాహం కొరకు తాగండి థమ్స్అప్. చిన్నప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు మెలమెలలాడే మెరుపు, వాషింగ్ పౌడర్ నిర్మా. ఈ అడ్వర్టైజ్మెంట్ కి ఎవరిని వాడుకున్నారు? సెలబ్రిటీలను వాడుకున్నారు. నా దేవుడు సెలబ్రిటీలను కాదు, కామన్ మ్యాన్. ఈ దైవ సేవకులు అందరూ పెద్ద పెద్ద విద్యావేత్తలు, సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళం కాదు. కామన్ మ్యాన్ కంటే కడు దీనమైన స్థితి. ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకు వెలివేయబడిన బ్రతుకేమో, బాధింపబడిన బ్రతుకేమో, తృణీకరించబడిన బ్రతుకేమో, ప్రజల చేత ఎగతాళిని అనుభవిస్తూ బ్రతకాలో చావాలో అర్థం కాక నలగొట్టబడుతున్న బ్రతుకేమో. నిన్ను దేవుడు ఎందుకు సమకూర్చాడో తెలుసా? విశ్వసించు, రాగల కాలములో నిన్నే ఒక బలమైన జనంగా దేవుడు మార్చబోతున్నాడు.